భూమి బాగా దవ్వుడు ఎందుకని చెప్పేసి ప్లాన్ లీక్ అయిపోయిందిరా కింద పండురా అడుక్కోవాలా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం, దాని మీద డాన్స్ చేద్దామని చెప్పేసి ఇవర్ రాక రిహార్సల్ చేసినాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం రకరకాల ఆకుల ఇళ్లలో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఈ రాత్రి వచ్చేసి మాకు చాలా కష్టంగా అయితే మారబోతుంది అనమాట. ఎందుకంటే వెనకాల యూజ్ చేసిన ఐటమ్స్ అయితే ఆ విధంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా నైట్ చలి ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా మనం సర్వైవ్ అవుతూ ఈ నైట్ అయితే గడపాల్సి ఉంటుంది అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ నైట్ వచ్చేసి మాకు కష్టంగా ఎందుకు మారబోతుంది అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు పూర్లో మనం యూజ్ చేయబోయే ఐటమ్స్ వచ్చేసి ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్న ఈ ఆకులను వచ్చేసి మనకు తుమ్మ చెట్టుకు సంబంధించిన ఆకులు, ఇందులో మనకు ముళ్ళు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పూర్వానికి వచ్చిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. దీంతో ఒక గుడిసె తయారు చేసుకొని ఈ నైట్ మొత్తం సర్వైవ్ కావాలి, అది కూడా చలిలో. సో ఇది వచ్చేసి పూర్కి సంబంధించి. మిడిల్లో కనుక మీరు చూసినట్టయితే వెదురు బొంగులకు సంబంధించిన ఆకులు ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. మిడిల్లోనికి వచ్చేసి కొద్దిగా డీసెంట్గానే ఉన్నాయి ఐటమ్స్ వచ్చేసి, పూర్వానికంటే కొంచెం బెటరే. సో మేబీ మిడిల్ పర్సన్ సర్వైవ్ కావచ్చు. ఇంకా రిచ్ లో కనుక మనం చూసినట్టయితే రిచ్ లో మీరు చూడొచ్చు ఏమైతే మొదలు పెట్టిరారా మళ్ళీ పోయినా సరే కొట్టుకుంటారు మళ్ళీ కొట్టుకుంటారా నాది. అరే ఇప్పుడైనా నాకు ఈ రిచ్ ఈసారి ఏం చేద్దామంటే ప్రతిసారి ఇట్లా ఇట్లా షఫల్ చేసుకుందాం. పోయినా సరే పూర్ కాబట్టి పూర్ కాకుండా మిడిల్ లో రిచ్ రావాలి. పూర్ అన్న మిడిల్ అన్న నాకు ఇడిసే పెట్టరు. రిచ్ మిడిల్ కోసం మీరు కొట్లాడుకోరు కథం. నువ్వు పూర్ కాబట్టి నువ్వు పూర్లో ఉండి నా రగ్గు ప్రతిసారి ఎందుకు ఎత్తున్నావు పూర్లలో? పోయినసారి కూడా నా రగ్గు పూర్లు వేసారు, పూర్ వచ్చింది. ఈసారి కూడా నా రగ్గు పూర్లను వేసారు. మళ్ళా నువ్వు అద్దం ముందు పూర్ కాబట్టి ఇప్పుడు పూర్లో మేము షాప్లో అవుతాం. అయితే నేను అటుంటా రగ్గు ఇళ్ళలో ఎందుకు ఎత్తారు? ఊకే రిచ్ నేను ఎందుకు అనుకుంటా, వచ్చాడు అనుకుంటాడు. నేను ఎందుకు అంటా రిచ్ అందాల చూడరి. వెదురు బొంగులు వచ్చేసి 15 ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు వచ్చేసి రాత్రి మేబీ చలి అంటే మంచు పడుతుంది కదా, మంచు పడకుండా కాపాడే ఛాన్స్ ఉంటుంది. ఎవరికి కొత్త వాడు ఎంజాయ్ ఇంకెవరికి ఎవరికి రాదు. ఇప్పుడు ఎటు అరే ఈసారి మిడిల్ లో రిచ్ అయ్యిరా. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇట్లా షఫల్ చేద్దాం. ఇట్లా సర్కిల్ ఇటన దింపురు ఇటన దింపురు సర్కిల్. నువ్వు రిచ్ రా పూర్ పోతాడు. ఇట్లా దింపినా ఇట్లా దింపినా నువ్వు రిచ్ పూరుకో పోవాలి కదా. నువ్వు ఆడి నుంచి ఇట్రా అటు పోతుండే లేకపోతే ఇట్లా దింపితే అడవుతుంది అంతే. నేనే తిల్లు ఉంటాయి ఈసారి. సరే ఈసారి అయితే ఏకగ్రీవం అయిపోయింది. వెళ్ళిపో అటు పోరా. రగ్గు ఒకటి ఇక అంతే. నీ రగ్గు తీసుకో. ఇది ఏంది ఎలా ఇవి ఐటమ్స్ అన్ని తీసుకొని పెట్టుకున్నాడు ఫస్ట్. నీకు లేదు. సో ఇదంతా కథ కలవది ఎప్పటి లెక్కనే. ఇవాళ ఏం చేద్దామంటే రాక్ పేపర్ సీజర్ ఆడదాం. దారా రాక్ పేపర్ సీజర్ ఎందుకు? మళ్ళీ రాసిన చిట్టీలు వీనికి ఆడరాదు. వీంతో రాసి పెట్టుకున్నావు ఫస్ట్. రాసిన ఇదే రాయిగో సీజర్ రాక్ పేపర్. అట్లా అయితే నేనే ఓడిపోతా. నతిలేదాం పట్టు ఇది వేయచ్చుగా. అవి కూడా వేస్తా కానీ రాసిన చిట్టీలు అయితే నీకే రిచ్ వస్తుందా? మీరు వేసుకోరు. నువ్వు వేసి లాస్ట్ తీసుకో. లాస్ట్ రిచ్ వస్తుంది దానికి అదో బాధ ఉన్నది. వీడు ఒకటి తీసుకున్నాడు ఇలా డిఫరెంట్ రాసిన. వీడు ఆల్రెడీ చూసుకోవచ్చురా. చూసుకోలే. అరే నాకు కూడా నువ్వే తీసిరా. పోయినసారి నేను తీసుకుంటే పూర వచ్చింది ఒకటి తీసి. నేను తీసి ఇచ్చిన పూర వస్తుంది. కూరలు ముర్తున్నాయి ఎడుతున్నా. నేనేం ముర్తనే ఎడుతున్నా. భయం అంతా పూర్వున్న ముళ్ళ కంప గురించి. ముళ్ళు గింత గింత ఉండే అవి ముళ్ళు. ఒకటి పూర వచ్చింది. మళ్ళా ఇడికి చిట్టు తీసుకుందాం అనుకుని అడికి వచ్చిందిరా. ఇదేంటిది రిచ్ వచ్చింది. ఇగో మళ్ళా అదే రిపీట్ చేసినట్టు ఉంటది. బరాబర్ వాళ్ళ ముంగట కూడా కొత్త ఎక్స్పీరియన్స్ మీరు చేసుకోరు దానికి కాదురా. వాళ్ళకి కొంచెం యూనిక్నెస్ చూపించాలి. 2 చిట్టీలు కూరగాడు పూర్లో ఎట్లా బిహేవ్ చేస్తాడు అని చూద్దాం అనుకుంటారు. చూస్తారు. నేను ఇలానే ఉంటా కానీ ఇప్పుడు 2 ఉన్నాయి కదా చిట్టీలు. ఇది ఇటే పెట్టుకుంటారు రిచ్. మిడిల్ కు పూరికేసుకోరు చిట్టీలు. కాదురా కూరగాడు పూర్లు వస్తే ఎందుకు రావాలి? ఏది ఉంటుంది గట్లా నువ్వు ఎట్లుంటావు చూపించాలన్నా. నేను వచ్చినప్పుడు చూసి పెడతా. లేదు కదా మళ్ళీ ఎప్పుడన్నా అరే మళ్ళా సార్ అన్న చిట్టి లేదురా. అరే నాకే వచ్చలేదురా మళ్ళా.
మళ్ళా కదా మిడిల్ వచ్చింది. నేను చెప్పా ఫస్ట్, అందుకే బ్లాక్ బరాబర్ వేసిన, నేనే వేసిన. నేను అందుకే మళ్ళీ సేమ్ ఉంటది, అందుకే చేంజ్ చేద్దామంటున్నా. మేము చిట్టీలు వాళ్ళ ముగ్గట్టి ఇప్పుడు ఒకసారి ఉత్తు తగ్గేదాం చిట్టిలో, అట్లా కూడా నాకే వస్తుంది చూద్దాం. ఉత్తానే లోపు 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 ఏదో ఒకటి ముంగడ పడ్డ తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు వచ్చింది పూరు, నాకు తెలిసి పూరు నాకు వచ్చింది. పో మరిగా పో మరిగా. ఇది నాది. నాకైతే మిడిల్ వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చింది. ఇంతకుముందు మిడిల్ వచ్చింది. ఇంతకుముందు మిడిల్ వచ్చింది. అరే ఇంత ముందు తీసిన కడియర్ ఎడిటింగ్ ఊకొడతానే ఉంటా అదేదో అది నాకు ఇదే దారిగా. ఫేర్ ఇస్ ఫేర్. ఇప్పుడు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిసెలు కట్టుకోవాలి, నా ముళ్ళ కంపతో ఎట్లా కట్టుకోవాలని ఒకసారి ఆలోచించాలి. దానికి ఒక స్ట్రాటజీ తయారు చేయాలి, బ్లూ ప్రింట్ మొత్తం ప్రింట్ చేయాలి. మన ఇద్దరికి ఇబ్బంది ఆకులతోటి ఇదైతే మంచిగా ఉంది. కింద కూడా వేసుకోవచ్చు మంచిగా. సో ఇప్పుడు అయితే మొదలు పెట్టేద్దాం. ఇక మొదలెడదాం కానీ నువ్వు ఇల్లుండు, ఐటమ్స్ నాకు అవి, ఈ ఐటమ్స్ నువ్వు తీసుకుని నేను తీసుకుంటా. ఎవి రాకి ఆకలా ఎవరికేమో నీ మరి తినేది. ఇంకొకటి ఏంటి తెలుసా, ఒకళ్ళ ఐటమ్ తీసుకోకుర్రి. చాలా కామెంట్లు వచ్చినాయి. కావాలంటే వానికి హెల్ప్ చేసి వాడిని ఒప్పించి, అంటే వాడు నువ్వు చేసిన హెల్ప్కు వాడు సంతోషపడితే వాడు ఏదైనా ఇస్తాడో తీసుకో. ఓకే, నేను ఎవరికి అన్ని నాగరే రిచ్ ఉన్నాయి కాబట్టి నాకు కావాలి. నేను ఎవరికి హెల్ప్ చేయాలి. మళ్ళా పూరే వచ్చింది, నేను రిచ్ వచ్చుంటే చూపిద్దుంటే గుంజుకున్నాడు. గిదే ఎలా పెట్టుకుంటే గిదే అన్ఫేర్ ఎడ పెట్టుకున్నాడు చూడ. నీకు గజ్జుందా? నీకు గజ్జుంది అటు పెట్టుకో. లాలీపాప్ తిను. నీకు ఇది మొత్తం లోపల పెడతా మరి. ఇదే ఈ గజ్జి ఎంత అంటిందో. చలో అరే మొదలెడదాం పట్టరుగా. ఇగో దీన్ని ఒక పొరక తీసి అటు వేద్దామన్నా బాధనే ఉన్నది. వాళ్ళన్న ముట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు వేసుకోవచ్చు. దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు నా ఏరియా వచ్చేసి ఇదే, దీన్ని పక్క జరపాలి. అబ్బా కొంచెం ముళ్ళు ఉన్నాయి. ఇగో ఇవి చూడు, ఇగో ముళ్ళు పొష్ష ఉన్నాయి ఈడ. ఇగో ఇవిగో పుసుకొని నిద్రపోయి దాన్ని కొరిగినా అనుకో కథమే. ఈ రాత్రి సర్వైవ్ కానీకి నా షెల్టర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా అంటే, ఇక్కడ గట్టిగా ఉన్నది భూమి, బాగా దవ్వుడు ఎందుకని చెప్పేసి ఎలికెళ్ళింది. ఇగో ఎలికనా నాకు ఇచ్చిన బొంగులకే ఎలికెళ్ళింది. ఎటు పోయిందనా? ఇగో దీని కింది పోయింది. ఎదురు ముళ్ళు చూస్తే దానికి మరి ఇక్కడ మీద వన్నదా ఎలిక ఎలిక. గిడికి వచ్చింది. ఇట్రా శేఖర్, ఇట్రా గిన్నె ఉంది. నువ్వు ఏమన్నా కానా చేయ పూరే అనుకున్నా కానీ మరీ ఇంత పూర అనుకోలే. అన్ని ఎలకలు కొట్టిన ఇచ్చారు. అర్థం కాకపోడు కాదురా, ఇది నిలబడతలేవు. నాకు తప్పర కావాలి. నాకు ఒక స్ట్రాటజీ వచ్చింది. నేను ఏం చేయబోతున్నా అంటే, ఇటు సైడ్ కట్ట నిలబెడితే ఇట్లా చక్కగా ఇట్లా క్రాస్ వస్తుంది అన్నమాట. మనది ఆఫ్ షెడ్. ఇప్పుడు మనకున్న 5 గంటలకు అందుకంటే ఎక్కువ ఏం చేయలేం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా వస్తుంది. ఈ వెనుకకి సేమ్ ఇంకో కట్ట వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇట్లా ఒక కట్ట వేసేసిన అంటే మరి అవి ఎట్లా లాగాలి? దీనికే ఇట్లా నిలబెడతా డింప్యాన్ లెక్క. లేదు ఎత్తుకోనికి రాలే. పోయినసారి వేసుకోరు, ఇంకా ఊకెత్తుకపోతావా? పొక్కలకైనా తీరా అది ఆగది. ఈసారి నీకు సజెషన్స్ ఇచ్చి నీకు హెల్ప్ చేసి తీసుకుంటా నేను. మరీ ఘోరంగా అట్లా మళ్ళీ వచ్చింది ఎవరో పూరు. ఈసారి నేను ఏం తీసుకుని రా, సైరాకి వచ్చిన రాత్రి వండుకొని కొత్తగా అంతే. ఇంకా ముళ్ళదాంట్లో ఎట్లా ఉంటారు మరి? అలా ఎలకలు తిరుగుతున్నాయి అసలే. అలా ఇంకా ఎలకలు లేని ఉంటే రిచ్ ఉన్న దాంట్లో ఉండాలి, కానీ పూర్వం దాంట్లో ఉంటాయండవా? ఎలకలు పూరల దగ్గరనే ఉంటాయా మరి?
మొత్తానికి అయితే అబ్బా ఇగో ఇగో ఇంకా ఉందిరా ముళ్ళు, నేను చూసుకోలేగో అప్పు అబ్బా ఇగో కొంచెం ముళ్ళు కూర్చున్నాయా. నా ముండ్ల గుడిసిన అయితే రెడీ అయిపోయింది. వీళ్ళది ఇయ్యాలలా కాదు, అవ్వంది ఇంకా కట్టెలు కట్టడమేనే ఉంది. వీళ్ళని ఆకులోకి వచ్చిండు కానీ దెబ్బనే అయిపోతుంది. చెయ్యంతా మండుతుంది, ఎన్నెన్నో కూర్చున్నాయి ముళ్ళు, చిన్న చిన్నగా ఆడినా కానీ సుర్రు సుర్రు అంటుంది. సో ఇప్పుడైతే నాకు గుడిసిన ఒక లుక్ వేసాడు, నేను పక్కా పోతున్నా. నా గుడిసె రెడీ చేసి అయితే కంప్లీట్ అయిపోయింది. ఆకులు వేసిన ఈ లైటింగ్ సెట్ చేస్తే అయిపోతుంది ఇక. రిచ్ వాళ్ళు ఇంకా ఎత్తనే ఉన్నాడు. ఏమే గుంపు సేపా కట్టెలే కట్టిండు ఇంకా. ఇది ఏంటి రా గిట్లున్నది, వెరైటీ చేస్తుండు. వెరైటీ కాదు ఇది మెట్లు. మెట్లు ఆపుతుంది మంచిగా, మెట్ల లెక్కనే ఉన్నాయి. ఆపిందిరా ఇగో ఇగో మస్తుంది. నేను పోతే చెప్తా చూడు. ఏదరా ఇట్లా ఊగనీగా ఆగింది కదా, అది ముళ్ళు వస్తాయి. సొర్రు అలా సొర్రు, అది ఆ మాత్రం భయం ఉండాలి. ఇలా గుండెగాడు మీదకి ఎక్కిండావు. పట్పట్ అంటుంది. నా గుడిసె దొంగ 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 మంచిగా ఉందిరా. ఏమన్నా వస్తువులు ఎత్తుకోవచ్చు. చల్లే రాత్రి ఒక ఇట్లా రౌండ్ అనుకో, ఇట్లా గిలగరా ఇలారా ఇట్లా దారా గిలగరా. ఇగో కాళ్ళు అడిగి పెట్టు, బొత్త గిడి పెట్టి ఇలా వండుకో. తలకే మళ్ళీ అటు కట్ట చెట్టు. సరే అర్థమైందా, నాకు కూడా జాబ్ ఉండాలి కొద్దిగా, అందుకే నువ్వు ఆ ముళ్ళలో వీకు. ఇదేంద్రా మీదేం లేదా అంతేనా. ఇది మనం ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకుంటే ఎండకు వానకు చలికి ఉండేటట్టు కట్టుకుంటాం కదా, వీడు ఏం లేదు ఓన్లీ పక్కలా కట్టుకున్నాడు. మీదేదిరా అంటే ఇప్పుడు చలి పెడుతుంది కదా, ఓన్లీ చలికే చూసుకునేది. మీద చందమా చూసుకోవడం అనుకున్నా. ఇక్కడ చూడరే ఇగో మీదేం లేదు, ఇగో సరిపోలే. ఇట్లున్నారు మా ఇంజనీర్. ఆ ఇంజనీర్ ఏమో చేస్తా ఉన్నాడు, ఏమో మెట్లు కట్టిండు గుడి చేయడం. అంటే ఈ ప్లానింగ్ మంచిగా లేదురా, ఇట ఉన్నది. నాకు ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకున్నా. నువ్వు ఎట్లా చేసాడు అంటే ఈ స్ట్రక్చర్ ని ఇట్లా దింపి నాన్న లెక్క వేసాడు హాఫ్, ఇటు సైడ్ నీకు అటు సైడ్ వచ్చి ఒక హాఫ్ ఉండు మంచిగా. ఇది ఏం లాభం ఇట్లాగే చలి పెడతా. అందుకే అర్హత ఉన్నోనికి రావాలి. కాదు నా చూసిన చూడు, నా పిత్క చూసినా ఎంత మంచిగా ఉందో అది. కాదు నా కట్టెలు తక్కువ ఎన్ని కట్టెలు ఉన్నాయి? 5 ఉంటాయి. 5 కట్టెలతో ఎంత మంచిగా వేసిన నేను. సేమ్ ఎట్లు చెప్పాలా, వెనకట ఊరు చూసాం ఇల్లు అంటే చూడనా తీరుకున్నది, గుడిచి లెక్క ఉన్నది. ఓకే నువ్వు పచ్చగా నువ్వు సైడ్ వరా, నేను మంచిగా మధ్య రాకిగా. నాకు పూర్లు వచ్చినాయా? పోయినసారి పూర్లు వచ్చింది నాకే. ఎప్పుడు వస్తే నాకే వచ్చింది కదా అది. సరే నాకు కూడా కింద ఏం లేదు, నీకు కూడా ఏం లేదు. కింద ఏడమంటావు? నేను పూర్ కాబట్టి నేను ఏమన్నా వంట ఇక్కడ వంట. నువ్వు రిచ్ అని నువ్వు కూడా కింద వంటావా? నీకు 5 గంటలు ఉన్నాయి. పోయినసారి బెడ్ కడితే కదా, బెడ్ కట్ట రాకుంటున్నది అట్లా కట్టపోయినా ఈసారి కూడా బెడ్ సేమ్ అవుతుంది కదా. వీని కూడా ఏం లేదు, వీడు కొన్ని ఆకులు మిగిలించుకో కింద వేసుకోవడం అనుకున్నా. వీనికి కూడా స్ట్రాటజీ లేదు, మొత్తం చుట్టు కట్టిండు. చుట్టూ అంటే సరిపోవు మరి. అరే ప్లాన్ లీక్ అయిపోయిందిరా, వీడు కూడా కింద వండురా. దీనికి అర్థమైపోయింది. ఇప్పుడు కొన్ని ఆకులు వేసుకుంటే కింద మంచిగా ఉండు, గులుగులు పెడితే ఆకులు. అది అది పోనీది కానీ మాది అయిపోయింది. మేము మొదలు పెడతారా ఏమన్నా తిందాం దారా. అరే నా దాంట్లో తింటా తీరా. ఏమన్నా తినడానికి 4 ఐటమ్స్ వచ్చినాయి. నాకేమేమి ఐటమ్స్ వచ్చినాయి చెప్తా దారి. నాకేమేమి ఐటమ్స్ వచ్చినాయి అంటే ఇదేదో కుర్కురే పాప్కార్న్ వచ్చింది ఒకటి, ఇంకోటి తాగనీకి యాపీ ఫిజ్ వచ్చింది. ఇది కూడా 9 రూపాయలే, 10 రూపాయలన్నా దొరకలేదు. 9 రూపాయలే వచ్చింది. ఇది ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇవి కూడా ఇచ్చుకపోయినాయి లోపలి. బిస్కెట్లే లేవు ఇలా. ఎలుకలు కొట్టినా ఏందే మరి ఆయన ఎలుకలకి నీళ్ళకి అసలు. ఇది ఒక్కడొక తీరుగా ఉన్నదిరా. ఏదో కార్న్ సూప్ ఆట, ఈ గరం గరం చలికి ఇది ఒకటి. కానీ నేను ఎట్లా వేసుకోవాలి? అరే ఓ బాగోలేదు అంటే అడుక్కోవాలా? అడుక్కోవాలి తప్పదా?
అడుక్కొని రావాలంటే ఏమో అడుక్కొని వస్తే ఇది మరి సూప్ వేసుకొని వస్తుంది. ఇది ఒకటి 55 రూపాయలు ఉంది. బడ్జెట్ ఫుల్ ఇది అయితే 55 రూపాయలు ఉన్నది. వాటర్ ఇది కాకుండా 1 లీటర్ వాటర్ అయితే వచ్చేసినాయి, కొన్ని తాగిన. ఈ రాత్రి మనం సర్వే అవ్వడానికి ఇవే ఫుడ్ ఐటమ్స్. అసలు కింద ఎట్లా వండుకున్నా నాకు గదా అర్థమైతలేదు. ఇంకేం తెచ్చుకోవచ్చు ఆకులు చల్ ఫ్రీ. నేను కూడా తెచ్చుకుంటా, వాయిలాగా తెచ్చుకుంటా. ఇక్కడ కింద వేసుకున్నా ముళ్ళు వస్తే మీరు కింద వేసుకున్నా కానీ వస్తా వండుకోవచ్చు. కానీ అట్లయితే అట్లా నీకు ఆ బొంత వేసుకో, మేము నీకు బ్లూ కార్పెట్ కార్పెట్ తెచ్చుకుంటాం. అట్లుంటదా? ఇంకా దూర సాంచికి తేడా లేదారా? దాన్ని 3 ముక్కలు చేసుకొని మనిషికి మిడిల్ పాయింట్ సార్ వచ్చింది ఇప్పుడు వేసుకుంటే. ఇగో దాన్ని 3 ముక్కలు చేసుకొని మనిషికి తీసుకుందాం. ఇక రిచ్ పూర్వానికి మిడిల్ తేడా ఏముంటుంది? రిచ్ వాడికి అలానే ఉంటాడు, పూర్వానికి అలానే ఉంటారు అన్నట్టు ఉంటుంది అది. అరే కూర, మీకు ఒక విషయం చెప్తారా? రిచ్నెస్ అనేది చూపించడంలోనే కాదు, అది మనసులో కూడా ఉండాలి. ఓకే, ఏమన్నా తిందాం అందుకే. ఇంకా ఆలు చిప్స్ ఇచ్చి నీ రిచ్నెస్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోరా. వీడు గొప్ప గుండె గలవాడండి, వీడు ఇస్తాడు. పెద్ద గుండె ఇంత ఉంటుంది, బర్రె గుండె ఇంత మొత్తానికి. అరే పొగుడుతున్నా నిన్ను, పొగుడుతున్నట్లేదా అది? ఇగో మేము తీసుకుంటే తిడుతుర్రు, నీ చేత నువ్వు అయిపోతుంది. అది తీయాలంటే తర్వాత ముందు వెళ్ళిపోయి ఇస్తా. ఒకటి ఉన్నది, ఒకటి ఉన్నది ఇస్తా. నాకు కారం ఆలు చిప్స్ కావాలి. ఆలు చిప్స్ లేవు, అవి నాకు నైట్ కావాలి. మరి ఏమున్నది ఇంకా? నువ్వు ఏమిస్తావు చెప్తే మేము హెల్ప్ చేస్తాం. మొత్తం నా క్రియేటివిటీని వాడి నీకు ఇంత పెద్ద డోర్ ఉన్నా గానీ నీకు చలి రాకుండా చేస్తాను. నాకు ఆ డబ్బీ అది ఇది. ఇక రాత్రి నేను ఏం వండుకోకుండా సరే దాదాపు సర్వైవ్ అవుతాను నేను. డోర్ పెడతానంటే ముంగట ఏం లేకున్నా నువ్వు నాకు ఈ డబ్బు ఇచ్చినావు అనుకో, నా కళాకారం మొత్తం చూపించి నీకు మంచి తయారు చేస్తా. చెప్తానే ఇంక అంతే, నువ్వే వేసుకోవాలి. బ్లాంకెట్ మొత్తం చూడతాడు. వీళ్ళు అన్నట్టు నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఎందుకంటే నాతో ఐడియా లేదు. అది కూడా కరెక్టే. అదేంటి అది ఎట్లా నువ్వు కూడా ఉండు. వాడేందుకు మళ్ళా మధ్యలో ముగ్గురం కలిసి తిందాం అవి. నేను చెప్తాను. ముగ్గురం కలిసి సరే కమాన్, నేను చెప్తా ఉంటా, మీరు చేస్తా ఉంటారు. కమాన్, ముగ్గురం కలిసి నీకు ఫస్ట్ సూపర్ ఐడియా ఇస్తా నేను. ఐడియా అరే ఐడియానే కదా మొత్తం మార్చేసేది. ఐడియానే మార్చేస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ఇట్లా నిలబడి చెప్తున్నా, గిట్ట నిలబడతా కానీ అట్లా నిలబడేందో మొత్తం కదా. అట్లా ఐడియా చెప్తాడు, లాస్ట్ లో డబ్బు ఇద్దాం, మనం వాళ్ళు ఉండేది. ఒరే మీకు ఐడియా కూడా లేదు కదా, నేను ఐడియా చెప్తా అంటున్నాగా. మేము కూడా చెప్తాం ఐడియా. ఫస్ట్ ఐడియా తోడే నీది మారిపోతుంది. ఫస్ట్ ఐడియా ఇంకా అసలు చాలా ఉన్నాయి, కుప్పలు ఇవో ఇవి ఉన్నాయి కదా. ఇట్లా ఇక్కడ కడి వేసేసి ఇట్లా ఉగులాడ తీసేయి. నీకు ఇక్కడ ఇంత ఏరియా నీకు కవర్ అయిపోతుంది. ఇట్లా ఇవో ఫస్ట్ నాకు వచ్చింది ఐడియా, నేను వాడిని చెప్పిన. వాడు ఇప్పుడు ఏమంటాడు చూసారా, మా ఇద్దరు ఐడియా అంటాడు. నాకు ముందే తెలుసు, ముందే ఫిక్స్ అయినా. నేను చెప్పినా కదరా, నువ్వు చెప్తే మరి నన్ను చెప్పాను నీ ఐడియా అయితే. ఇంకో ఐడియా ఐడియా చెప్పినాక నా ఐడియా చెప్పింది పోయింది, మళ్ళీ వాన్ ఐడియా అంటాడు. ఇద్దరు ఐడియా అని కూడా అంటలేడు. నువ్వు కానీ డింపాన్ హోమ్ టూర్ చేస్తాడు చూసేస్తా. ఇప్పుడు ఏది హెల్ప్ అయినా కంపల్సరీ. మరి బదిలాడు అడుగు. మళ్ళీ చేసిన అంటారు, ఇప్పుడు చేయరు, మళ్ళీ అది తింటారు. నేను చేసిన వీడియో అంటారు మళ్ళా. చేస్తున్నా గాయస్, హెల్ప్ చేస్తున్నా. అట్టినా ఇప్పుడే గిడ చాకి మరి కడిగేసి కూడా పెడతా. సరే నువ్వు అవుతాడు కానీ. అట్లా రావద్దురా, తిర్రమర్రి ఎందుకు కొడుతున్నా అట్లా రావద్దురా నేను చెప్తున్నా. ఇక హెల్ప్ ఏమంటాడు, చేతికి ఇట్లా ఎడతాడు. నేను చేసింది చెడ కొడుతున్నా నువ్వు అనుకుంటున్నావుగా. విజయ్ వెయిట్, ఓపిక పట్టు, ఓపిక పట్టు. అట్లా నాకు చిప్స్ ఇక అంతే, చిప్స్ ఇక ఇట్లా వేసుకున్నావు అనుకో, నీకు ఇప్పుడు ఒక సేఫ్టీ ఉంటుంది ముంగడిగా. రూఫ్ దా, దీనికి టేప్ అయ్యి, టేప్ కూడా నేనే ఎత్తరా. ఇప్పుడు చూడు ఎంత మంచిగా ఉందో, దీనికి ఇలా కిరికితే అయిపోయా. ఈ కూరగాయలకి ఏం చేసుకోరాదు, వీనికి రిచ్ ఎందుకు వస్తుందేమో అర్థం కాదు. నా షెల్టర్ అయితే మొత్తం రెడీ అయిపోయింది, లైట్ సెటప్ చేసిన వాళ్ళది. ఇంకా మన వంశీది ఇంకా అయితేనే ఉంది, చేస్తా ఉన్నాడు. సో నాకు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయని చెప్తా. ఒక 1 లీటర్ బాటిల్ వచ్చింది నైట్కి మన తిననీకి తాగిన తర్వాత. ఫ్రూటీ వచ్చింది ఒకటి, ప్రింగిల్స్ వచ్చినాయి, ఇంకా ఒకటి వెరైటీది
న్యూడిల్స్ వచ్చినాయి, ఇప్పుడే చూస్తున్నాయి. అలాగే ఇంకా ఇగో నార్మల్గా టైంపాస్ అయినప్పుడు తినడానికి ఈ జెమ్స్ వచ్చినాయి. ఒక చిప్స్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. ఏంది మొత్తం పొట్టు అయినాయి, ఏం లేవు. ఒక ముక్కుడు మ్యాగీ చేసుకోనికి. అలాగే ఎప్పటిలాగానే స్టవ్ అయితే వచ్చింది. నాకు ఇంతకుముందు మిడిల్ వచ్చింది కదా, ఇంతకుముందు చేసింది అలా, దానిలో కూడా ఇదే వచ్చింది. ఇప్పుడు ఇదే వచ్చింది. ఇంకొకటి కప్పుకోనికి రగ్ అయితే వచ్చింది. వీటి అన్నిటితోటి నైట్ అయితే సర్వైవ్ అవుతా చేస్తా ఉన్నాడు. ఇంకా ఎంతసేపు చేస్తాడు. అయిపోయిందా? రెడీ అయినట్టేనా? తిందామయ్యా? ఇస్తారా లేస్తావా? మీరు మంచిగా ఆకులు వేసుకున్నాడు రో కింద. అవన్నీ ఆదిమానవుడు రాజు అట్లే అనుకుంటావా? బట్టలు ఇప్పేసి అనుకుంటావా? ఆదిమానవుడు చలికి బట్టలు ఇప్పి అనుకుంటారా? మొత్తం కాదు నా రిచ్ హౌస్ అయితే రెడీ అయిపోయింది. నీది కాదు, నాది కాదు. రిచ్ ఐటమ్ అని చెప్పి రిచ్ హౌస్ అని చెప్పి ఎట్లా చెప్పాలా? ఈ ఆకులు ఇచ్చిర్రు, అవి ఊసిపిస్తాయి. మళ్ళీ ఇంకోటి అలా రిచ్ ఐటమ్ ఏమో చెప్పాలా? 15 కట్టలు ఇచ్చిర్రు, అది రిచ్ ఆట. ఇట్లా కట్టుకుంటే ఆదలు లేదు, ఇట్లా కట్టుకున్నా. అలా ఒక గ్యాస్ పోయి ఇచ్చిర్రు. ఈ రిచ్ ఐటమ్స్ ఇవే తినే ఫుడ్ రిచ్ అంతే. ఇగో రాత్రి మంచు పడ్డా గానీ ఇక్కడ దాకొచ్చి వదలారు నడిపిస్తా కావచ్చు నాకు తెలిసి. కానీ లుక్ మాత్రం భలే ఉంది. ఒక రకంగా ఒక సైడ్ నుంచి చూస్తే మంచిగా ఉంది, ఒక పక్క నుంచి మెరుతుంది దారిగా. ఇస్తారా? ఏమో చూస్తావు జేబులో పెట్టినా మళ్ళా ఏం తీసుకోవాలి వాళ్ళు తిడతారు. ఇష్టం నాకే తెలియదు. ఇగో నా దగ్గర నుంచి తీసుకోవచ్చు చూడ్రి. మీరే ఏమన్నారు? ఇది అప్పుడే అంత గజ్జ అంటే దీనికి కడుక్కొని ఏదైనా ఐటమ్ తీసుకున్నా గానీ అది ఫన్ కోసమే తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఆ ఐటమ్స్ వాడు కాపాడుకోలేకపోతుండు. అది దట్ ఇస్ యువర్ మిస్టేక్. నువ్వు ఏం చేస్తున్నావు మరి తీసుకోవంగా? ఏం చేస్తాను చూస్తలేనా? నీ ఐటమ్ నువ్వు కాపాడాలనుకోని రిచ్ వచ్చే లాభం. నేనే దొంగ, నాగడ పెద్ద దొంగ ఉన్నాడు నేనే. మరి ఎట్లా ఆ దొంగల నుంచి నీ ఐటమ్స్ కాపాడుకోవాలి. అదే కదా సర్వైవింగ్ ఛాలెంజ్. సర్వైవింగ్ ఏం లేదు. ఇట్లా అంటారు, మెల్ల ఒకరు మాట్లాడుతారు, ఇంకొకరు ఏం తీసుకున్నారా? ఇక్కడ ముచ్చట పెట్టించి మెల్ల తీసుకోమని చెప్పిండు కానీ ముచ్చట పెట్టి పెద్ద దొంగ. వీళ్ళిద్దరు కలిసి 4 ఎత్తుకోబెట్టున్నారు. ఏమున్నాయని ఎత్తుకోమని. 4 ఐటమ్స్ ఉన్నాయి. మాది రిచ్ హౌస్ అయితే మరి నీదే చెప్పు. మరి చెప్పు. నేను చెప్తా. చెప్పరా? మనది కదా, నాది. మళ్ళీ నీది ఎట్లా అయింది? నాది అని అన్నాడు కదా, నాది అంటున్నా. బాగుందా? ₹1,00,000 అమ్ముతా. మొత్తానికి అయితే నాది మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద ఆకలి వేసుకున్నా. ఆ ఐడియా కూడా అన్ని ఇచ్చింది నాకు. యమహానగరి కల్కత్తా. లారీ పోతుంది చూస్తున్నా వచ్చి. లారీ దాటెత్తుంది. పోనాడు. అది నీది బాత్రూమ్, నువ్వు అల్ల పోసుకో. పోతలేని రాడు చూస్తున్నా. బాత్రూమ్ వేసి పారెత్తురు. ఇగో అదైతే ఒకలేని కోలు పోవచ్చు, ఇదైతే ముగ్గురు ఒకటేసారి పోవచ్చు. ఇలా ముగ్గురు ఏం మాట్లాడదు. రిచ్ హౌస్ కాదు, టికెట్ ఎందుకు పట్టుకున్నా నేను. మొత్తానికి అయితే నా బెడ్షీట్ ఆడుంది. కింద ఆకులు వేసుకున్నా. వాళ్ళకైతే మొత్తానికి ఏం లేదు. నేనైతే మంచి ఆకులు చింపేసుకున్నా. నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా వేసుకుంటా. ఆకులు ఆకులు అని చెప్తున్నా. తింటారా నువ్వు? ఏం పోసు కాలు మీద దగ్గర ఒరే నీ ఆకులు తెంపీకి రాలడా? ఒక కట్టె ఏమో పోసిండే కట్టెకి ఆకులేవా? తెంపబెట్టి ఆల్రెడీ. ఇది అయ్యో ఆకులు కాదేమో 10 అయిందావు. ఇగో చెప్పినా కదా ఇందాక మన హౌస్ అయితే రెడీ అయిపోయింది. మనకు వచ్చిన రిచ్ ఐటమ్స్ ఇలా. రిచ్ అంటే ఏముంటుంది? ఇగో గివే ఐటమ్స్ రిచ్ అంటే. ఈ 15 కట్టెలు ఇచ్చిర్రు, గివి ఒక లైట్ ఇచ్చిర్రు. ఇక రిచ్ ఐటమ్స్ అంటే గివే. ఇలా రిచ్లో వాళ్ళకి వచ్చిన దాంట్లో నాకే ఎక్కువ కాబట్టి నాది రిచ్. ఇగో ఆకులు తెంపు తాగున్నాడు. సౌండ్ అప్ లాలిపప్పి ఫస్ట్. లాలిపప్పి
అన్న ఇగో తీసుకోరే మొత్తం తీసుకోరు అన్న ఇట్లా ఇగో నేను తెప్పిస్తుందా అన్న నేను తెప్పిస్తుందా ఈయనే ఉన్నారా ఇప్పుడు దొరికినా అనుకో అది ముళ్ళ అది గింతే ఉంటాయి ఆకులు కూడా గింతే ఉంటాయి తెంపుదామంటే రావు తెంపుకో నీకు ఎన్ని కావాలని తీసుకో ఏమన్నా తింటావా ఏం కాదు ముడ్డి కింద వేసుకున్నాడు ఏమిరా? ఇగో ఇగో ముళ్ళు లేరా ఇంకా ఆకులు కూర రే రాక రాక మా ఇంటికి వచ్చిన ఏమన్నా తింటావా ఏంటి నువ్వు అట్లా వచ్చి మా ఇంటికి వచ్చి మా తినిపోరా అరే దొంగ ఇదే ఈయనకి ఇదే ఉన్నది లాలీపాప్ మీదనే పడ్డారు రే ఈ లాలీపాప్ మీద ఇట్లా నేను ఇప్పుడే తింటాను లాలీపాప్ అది లాలీపాపేనా అసలు ఏమో గట్లుందేమరా తినే అసలు క్యాండీలా అది నేనైతే కురుకురే పాప్కార్న్ అయితే తింటున్నా పాప్కార్న్ మనది 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 లాలీపాప్ లాలిపాపా యో నాకు వచ్చిన ఐటమ్స్ లా జెమ్స్ అయితే తింటున్నా బనానా చిప్స్ వాటర్ బాటిల్ ఇంకా రిచ్ వచ్చినాను కావాలి పూర్ వచ్చినాను కావాలి వాటర్ వాటర్ బాటిల్ అలా ఒక మ్యాగీ అది ఎత్తడే నాగి కలిపి నూల పట్టి ఉంది ఇప్పుడు మనకు అందరికి కలిపి ఏందన్నట్టు అలా మన అందరు కలిపా ఈ లాలీపాప్ సగం తినిస్తా తినరు గయా అందరి పొత్తులు ఏదో ఒకటి ఉంటాయా అందరు పొత్తులా నాయన ఎందుకు ఇస్తాను అందరు పొత్తులా నాకు అర్థం కాదు నిజానే చాలా ఉన్నాయి అవన్నీ చూడవు పొద్దుగాల వరకు నాకు అవన్నీ తింటాను అన్నీ తింటా అన్నీ తిని పొద్దుగాల పోవాలి చీకటి అయితే అయిపోయింది మా లైటింగ్ కూడా మొత్తం సెటప్ అయితే అయిపోయింది ఇప్పుడు మా లైటింగ్ అయితే చూపిస్తాం డిపిఆ రెడీయా ఇన్ 3, 2, 1 లైట్ రిచ్ నాదానికి ఏముందని ఎగురుతున్నా నేను నానికి ఏం లేదు వారంతో కూడా నేనే ఎగురుతున్నా ఇది క్రిస్మస్ సెట్ లెక్క ఇలా లైట్లు ఉంటాయి ఇట్లా చుట్టినవరా మొత్తం చుట్టూ చుట్టిండు బోర్డ్స్ వచ్చింది కూరానికి ఇంతమంది రాయితో కొట్టిండుగా అరే తీరా కనబడుతుంది రాయి ఎంత ఉందో అంత సైడ్ పడుతుంది అగ్గో ఏర్పడుతుందారా అది నెల ఎదురేసి పారేసిండు రావుతూ నేను చూడలే ఇది సాటుకుంటే సరికి ఇట్లా వేసిన కాదు నాకు గుండు మీద పడ్డట్టు అనిపించిందిరా నేనైతే ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తింటున్నా మధ్యాహ్నం ఇవాళ తినలేదు ఆకలి అవుతుంది నాకు ఆల్రెడీ అంత చొరవ అయినా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా చెప్పినా కదా దీన్ని చూపిస్తావు దీని పరిస్థితి ఎట్లుంది అసలు పూరన్నప్పుడు గట్లే ఉంటుంది ఎంత పూరొత్తే గిట్లనా సో ఇప్పుడైతే ఈ బిస్కెట్లు తింటున్నా ఊకే నాకెందుకు పెడుతున్నావా నాకు ఇప్పటికే చెక్కున్నాడు అందుకే పెడుతున్నా మరి ఇప్పటికే మొన్న ఛాలెంజ్ ఎంత చేసినాము వాళ్ళ మొత్తం ఓడిపోయినందుకు ఇక మీసాల గడ్డలు గీక్తారు ఇట్లా తెలు దూరం దగ్గర దావత్లో మొత్తం నిన్న మా ఒకటి దావత్ దావత్ మొత్తం మాస్క్ పెట్టుకుని తిరిగి ఇప్పుడు కూడా మాస్క్ ఉన్నది కొద్దింత పెరిగిందిరా ఇగో నేను అందుకే కవర్ చేసేద్దామని చెప్పేసి కుల్ల పెట్టుకుంటున్నా ఈ కుల్ల పెట్టుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే మీద గుండు ఉన్నదేమో అనుకుంటారు కుల్ల తీసేసినాం అనుకో అందుకే కుల్ల పెట్టుకుందాం ఇందులో మొత్తం బుర్ర పోయింది అటు ఇటు ఏదో పిల్లల పంది బుర్రినట్టు అయిందంత పిల్లల పంది కాదు ఇది కుక్క పిల్లల పంది కుక్క పిల్లల పంది ఉంటుంది పిల్లల పాలు నీళ్ళతరా ఏందో పల్పు ఉంది నీకేదా ఫ్రిడ్జ్ లో పల్పు ఉంది ఫ్రిడ్జ్ లో ఈ మరి పల్పి పంచులు స్టార్ట్ చేసింది ఇప్పటి నుంచే ఏమో గోలు వచ్చింది అలా మళ్ళీ తెచ్చిపోతున్నా నీకు ఇవ్వాలా ఇవి మరి అయ్యా నీకు ఇచ్చనే ఎత్తా అయినా ఈ పితికిన దానికి నీకు ఎవరు ఎత్తారు కానీ ఇది ఏందిరా కదా రా ఇది అది అన్నం మెత్తగా అయితే అవి చేసుకుంటారు చూడు అది తెలుసా అన్నం మెత్తగా చేసినప్పుడు వడియాలు లెక్క పెట్టి అది చెప్తారు చూస్తే అట్టే ఉంది ఎట్లుందిరా చూడడానికి అర్థం కానీ అది కాదు ఇది మాకు ఎందుకు ఇస్తున్నా అంటే కూరగాయలు మేము హెల్ప్ చేసినాం అది ఫుటేలా లేడా కవర్ కాలే కానీ నువ్వులు కాదే వెరైటీ ఉన్నాయి సజ్జలా సజ్జలు పెద్ద ఉంటాయిరా ఎట్లుంది తెలుసా ఇది ఎట్లుందో నేను చెప్తా ఇంకా పేద ముద్ద నేను చెప్పాను నేనే కడతా రోజు పొద్దున
రోజు కడతావా గివ్విరా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం, దాని మీద డ్యాన్స్ చేద్దామని చెప్పేసి ఇవరి రాక రిహార్సల్ చేసినాం. దగ్గర అర్ధగంట అవుతుంది, నవ్వి చచ్చిపోయినాం. ఆ టైం లాప్స్ పెడితే మస్తు నవ్వుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మేము నవ్విన ఈ అర్ధగంట నవ్వుడికి ఒక 2 రోజులన్నా మన ఆయుష్ పెరగచ్చురా. కొంచెం నవ్వినామా అక్కడైతే కింద పడి పుడుతున్నాడా. ఆ స్టెప్స్ అట్లున్నాయి. ఆ స్టెప్స్ మేము పెట్టలేము, కాకపోతే డిఫరెంట్ స్టెప్స్ అయితే ట్రై చేసినాం అనమాట. సో ఇప్పుడు ఆ సాంగ్ ఏంటిది అని చెప్పేసి మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది విత్ సాంగ్ తోటి, యూట్యూబ్లో వచ్చేసి వేరే సాంగ్ తోటి ఉంటుంది. ఎవరైనా సరే దాంతో అదే సాంగ్ తోటి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి, లింక్ ఇన్ బయో. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా పెట్టుకొని చేసేద్దాం. ఓకే, యూట్యూబ్లో మనం పెట్టలేము కాబట్టి వేరే సాంగ్ వస్తుంది. సో ఇంతే, ఒక 20 seconds ఏమో ఉంది. విత్ సాంగ్ తోటి ఇన్స్టాగ్రామ్ ఉంటుందని చెప్పినా కదా, ఇన్స్టాగ్రామ్లో పోయి చూడరు, మస్తు ఉంటుంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు. భయో చిక్కనే తెత్తడేమో అల్లుడు, లేక మట్టనే తెత్తడేమో. డిన్నర్ కోసం ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. నాకు ఒక వెరైటీ మ్యాగీ వచ్చిందని చెప్పిన కదా, ఇదైతే వేసేస్తున్నా. ఏంటిరా అది? ఏమో వెరైటీగా ఉన్నది. అది మ్యాగీ కాదురా, జింగిడిగా, వేరే కంపెనీ అది. ఏంది మరి? నూడిల్స్ ఉంటే ఇక మ్యాగీనా? ఇక నూడిల్స్ నూడిల్స్ మస్తీ మసాలా అని ఉంది. మస్తీ మసాలా నూడిల్స్ ఏదో అది క్యారెట్ టైప్ ఉన్నది. ఏంది క్యారెట్ క్యారెట్ టైప్ నాకు 2 ఉన్నాయి. ఏ లేదు, ఒరే నాకు ఒక పొయ్యి కావాలరా. ఐ వాంట్ 1 పొయ్యి. కట్టెల పొయ్యి పెట్టు. కట్టెల పొయ్యి పెట్టినా అది లేదు కదా. ఏంటిది? ఒక ఐ వాంట్ 1 పొయ్యి. ఐ వాంట్ 1 గిదే తీసుకోండి, పోర్టబుల్గా మంచిగా ఉంది. తీసుకో. ఇటు పొయ్యి ఎత్తాడు, నువ్వు స్టవ్ వీడు పొయ్యి ఎత్తాడు, నువ్వు వీడు పొయ్యి ఎత్తాడు, నువ్వు ముకుడి. సరే, నాకు ఏదైనా ఐటమ్ ఇస్తా. 1 తీసుకో కూరని. అబ్బా సరే అయితే డేంజర్గా పెడుతుంది. ఇక నేను కూడా దింపి ప్రిపేర్ చేసుకుంటాను మ్యాగీ నూడిల్స్. ఇది ఎట్లనో ఏమో నాకైతే తెలుస్తుంది. ఇక నీళ్ళైతే గరం అయితే చేసుకుంటా, ఇళ్ళని అవుతుంది మీద. ఇన్స్టాంట్ నూడిల్స్ విత్ సీజనింగ్ విత్ మ్యాగీ, దట్ స్వీట్ చిల్లీ ఫ్లేవర్ అట. వచ్చినాయి ఇలా చెంచాలు వచ్చినాయి. ఒకటే వచ్చింది. ఇది ఎట్లా తింటారే? కరెక్టే, ప్లాస్టిక్ ఉన్నది అంత. ప్లాస్టిక్ నాకు అది ప్లాస్టిక్ ప్రిపేర్ అయ్యా నేను, అందుకే ఇక ఉడేది మళ్ళీ పడ్డది. ఉడేని తెచ్చుకున్నాను. ఏం చెప్పి ప్లాస్టిక్ ప్రిపేర్ చేయడట. ప్లాస్టిక్ ప్రిపేర్ అయ్యా నేను, ప్రిపేర్ అదే ప్లాస్టిక్ వాడా నేను, అందుకే ఉడేని తెచ్చుకున్నా. ఉడేను నా అయితే నీళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇలా మసాలా వేయాలన్నట, నాకు కూడా తెలియదు. మసాలా అయితే వేసిన దాన్ని మూతేదిరా జింగిడిగా, నీళ్ళు పోసి ఎట్లా మూసేస్తావు మళ్ళా? ఏం చేయరాదురా, ఆయనకి పూర్ రిచ్ అని వచ్చింది. మూత చింపేసుకుంటా. ఇలా వేలీలు పోసి దాన్ని ఎట్లా క్లోజ్ చేస్తావు మళ్ళా? ఇట్లా పట్టుకుంటుంది. అంతే పని అవుతుంది. పిక్కెళ్ళి ఏం సరిపోతాయిరా మరి రెండు పిక్తాయి. నాకు టక్కన పోయి ముక్కుడు అదేపో ఏదైనా ఎత్తిస్తా నేను, వాటికి ఇస్తారా నేను, వాటికి డిప్పిగా తీసుకురావనా? డింపిదే నువ్వు ఎవరిదైనా తెచ్చి నాకు ఒక ఐటెం. అదే నీకేం కావాలి? సూప్ ఉన్నది, యాక్టివ్ సూపు మరి గిరికారం చేసుకోవాలా? చలి పెడుతున్నా హాగి సూప్ చేసుకుంటా కొద్దిగా అంతా. వీనికైతే ఒక 9 రూపాయలు హ్యాపీ ఫీజ్. అంటే నాకు ఇప్పుడు పొయ్యి ముక్కుడు తీసుకుంటున్నందుకు వీడు చార్జ్ చేసేది 9 రూపీస్. అంతే మరి చూసుకుంటా నెక్స్ట్ టైం. చూసుకో, నీకు 90 రూపాయలు చూసుకో. అవి గుంజుకపోకు, మంచిగా పట్టుకో, మళ్ళీ మంచిగా తీసుకురా. మళ్ళీ ఎంత మరి గట్ల తీసుకో. 9 రూపాయలు ఇచ్చిన గట్ల ఈ గ్యాస్ అయిపోయాక పూర రాత్రికి ఆపుకుంటా మంచిగా పెట్టుకోండి.
సో ఇప్పుడైతే వాళ్ళు మంచిగా నూడిల్స్ తింటారు. నాకు ఇదేదో మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అని వచ్చింది. చల్లగా చలి పెడుతుంది, గరం గరం సూప్ ఇప్పుడు వేస్తే ఉంటుంది. అరే కప్పేదరా మరి ఏదో వదిలినట్టు ఉండాలి. అరే నువ్వు అది తినే, నాకు అది దానిలో పోసుకొని తాత. వాసన గుమ్మ అంటుంది. కంకితులు వచ్చినాయి, పూరొచ్చినా అయిపో అనిపిస్తుంది ఇప్పుడు. దీనికి లైట్గా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పుదీనా తురుము గగోటి ఒకటి ఉంటే మస్తు ఉండు. కానీ ఆల్మోస్ట్ ఇలా వచ్చినట్టున్నాయి. ఇగో పచ్చి బఠానీ ఉంది, మన కంకితులు ఉన్నాయి, నేను అన్నా కూడా తరుగు, అటువంటి తరుగు కూడా ఏదో వేసిర్రు. మొత్తం ఆల్ మిక్స్ వచ్చింది. ఇప్పుడు ఇదైతే తాగుతా, పొయ్యి ఎట్లా మన దగ్గరనే ఉంటుంది కాబట్టి ఒక రాత్రి మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ తాగుతా. ఇది ఎట్లుందంటే గంజి తీసుకో మధ్యలో తిప్పు ఇష్టం, మరి మధ్యలో గుంక పిక్తా అయినాకుంటుంది. నువ్వు గుంజుకోతే నేను తీసుకుంటా, ఇంకోటి లేదా తీసుకో. 9 రూపాయలకి ఎంత బెనిఫిట్ ఉంది. సూప్ అయితే మంచిగా ఆపుకుంటున్నా. పూర్లో వచ్చినట్టు లేదు. వద్దు నీకు ఉందిగా గిదే, ఇక నీకు ఉన్నది కావాలా మళ్ళీ నాది కావాలా? నీ పోయి తీసుకొని రా, కాపుకుందాం. గిదెడ పడుతుంది, చిన్నది మడుతుందిగా. గరం గరం పొగలు వెళ్తుంది, నాది రెడీ అయింది. మూతి కాలింది, ముక్కులకే తీసుకొని నోట్లే పెట్టుకున్నాడు. ఇలాగే డైరెక్ట్ తీసుకొని తిన్నా, సలసలనే ఉందని చెప్పేసి, అంటే తక్కువ అయింది వేడి అని. ఘోరంగా కాలింది ఒకటే పై. సాస్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అంటుండు, ట్రై చేద్దాం. జబర్దస్తుంది. ఇట్లా నార్మల్గా తింటే మజా వస్తలేదు, మంచి ఒక ఫ్లేవర్ చూపిస్తా. అందుకోసం అని చెప్పేసి చిప్స్ ఉంటాయి కదా, వాటిని చించాలు వేస్తున్నా. మిస్టర్ పర్ఫెక్ట్ సీమలో బ్రహ్మానందం చేస్తాడు చూడు. దున్నపోయినా ఏం లేదు, కుక్కలా గతకడమే. నాలుకే కాదు. అరే కదా అనుకోరా, అబ్బా రిచోడు అయితే ఒక చెంచా దానం చేసిండు. తలగా ఇటే పెడుతున్నా గాన్న చూడు. ఓ ఫ్లాష్ మ్యాన్ ఎట్లా వన్నా వండొచ్చు. ఇక అదే ఇట్లా వన్నప్పుడేమో ఇట్లా వేసుకోవచ్చు, ఇట్లా వన్నప్పుడేమో ఇట్లా కప్పుకుంటే అయిపోతుంది. నువ్వు ఆయన దిబ్బులో లేచి ఒకటేసారి ఎందుకు అలా వండుకొని ఆ గుర్చుండే గింత మరి అల్లోడు అంటుండే మరి ఎలా కత్తున్నావు? కొంచెం అర్థం జరు. ఎందుకు ఒక 4 ఆకలి రా, కింద ఏం లేదు. ఏ లేదు లేదు, నువ్వు నీకు అప్పుడు ఫిజా ఇచ్చినా కదా, ఫిజ్ ఇచ్చినావు, అయిపోయింది. ఇంకేమైనా కావాలన్నా? ఇంకేం వద్దు, ఏం లేవు, ఇద్దామన్నా లేవు, అయిపోయినా అన్ని అయిపోయినాయి. ఓ షిట్. ఇక్కడ కింద సక్క లేక అదో టెన్షన్ ఉన్నది, మళ్ళీ ఏడికి లేముళ్ళు కూస్తుంది అని చెప్పేసి అదో టెన్షన్ ఉన్నది. దూరం ఎట్లా అన్నాడు, ఒరే దింపే గారు రిచ్ దూరం ఎట్లా అన్నాడు. ఇంకా వండుకోలే అన్న నేను. మంచిగా తిన్నా ఆ నూడిల్స్, ఫిజ్ తాగిన, అన్ని ఇచ్చిన ఫిజ్, ఇక వండుకుంటున్నా. ఆ ఫిజ్ తాగుతూ ఇంకెక్కువసార్లు పెడుతుంది. అబ్బా సెట్ రా, ఎటు మెసలు రావి కావచ్చు, ఎటు మెసులుతే కథ, ఇటు మెసులు తిరిగి వస్తుంది, ఇటు మెసులు తిరిగి వస్తుంది. ఒరే ఓ రాత్రి లేచినప్పుడు చూడురా, పుసుకునేది ఊలిపోయి మీద పడ్డది అనుకో, నాకు లేవరాక అట్నే ఉంటా. ఓకే ఊరుతూనే ఓకే గైస్, పొద్దుగా కలుద్దాం. గుడ్ నైట్. ఓకే బాయ్ బాయ్. సో అటో ఇటో పడి ఈ రాత్రి అయితే ఎలా తీసినాం, చలి మామూలుగా పెట్టలేదు అసలు. ఏ సిచ్యువేషన్లో మేము ఎలా తీసినప్పుడు మీకు చెప్తాం. మా ఒక్కొక్క ఇండ్లు ఉన్నాయి కదా, ఇవి ఆకులై, ఆ వీటిపైన వాటర్ ఎట్లా ఆగినా చూడరు మంచి. అందరి హౌస్లో లాగానే నా ఇల్లు కూడా మొత్తం వాటర్ అయితే పట్టినాయి.
ఇగో చూపి. నెక్స్ట్ నా రిచ్ హౌస్ వచ్చేసి ఎట్లుందంటే పరిస్థితి ఇగో మంచిగా రాత్రి వండుకున్నా 2ంటికి ఏమైంది నీళ్ళు మంచు వస్తుంది కదా ఆ మంచు మొత్తం ఆకలికి పడి డైరెక్ట్ ఒకసారి ఇట్లా తీసిన బయటికి బుత్తడి తీయగానే డైరెక్ట్ అది చెవులో పడ్డది ఒకటి ఒక సుక్క చెవులో పడ్డది సుక్క గిడ పడ్డది జల్లు మళ్ళీ లేచి కూర్చున్నా కొంచెంసేపు చల్ల ఉన్నాయా అసలు రిచ్ హౌస్ అనుకున్నా రిచ్ హౌస్ లెక్క లేదు అట్లా తయారు చేయలే ఆకులేంది ఆకులు ముచ్చట మంచిగా వేసుకున్నా యువర్ ఫాల్ట్. మాడిపోయిన గ్యాస్ ఇడిచినా ఇలేం గ్యాస్ నువ్వే ఇడిచినట్టు రాత్రి ఎట్లా మాడిపోయినాయి ఆకలి ఏమో నాకు ఇంత కూరమైనవి బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఎండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర 6:40 ఏమో అవుతుంది. మేము 5కో 5:30కో లేచినాం, ఎందుకంటే నిద్ర పట్టగా. అసలు లేచుడేమన్నది లేచేమన్నాం తెల్లందాకా, కానీ వీడు 2ంటికి లేచిండు. ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచినట్టు అయింది. ఆ విధంగా అయితే నడిచిందన్నమాట రాత్రి. ఇక లేచి నేను కొద్దిగా మంట పెట్టినా, వీళ్ళు కూడా మెల్లగా చేరిర్రు. ఎందుకంటే చలికి వర్షం అయితే లేదు, కొంచెం చలి పెడుతుందా, ఇంకా రేపు ఎట్లుంటుందేమో. అంటే ఇంకేమున్నా ఇంకో నెలన్నర ఇక ఈ చలి కావాలన్నా దొరకదు. ఉన్న రోజులు ఈ చలికాలం ఇలా అయితే విధంగా వీడియోస్ అయితే తీద్దాం. ఎట్లా ఎంజాయ్ చేసినావా? సుక్కలు పడ్డాయని చెప్పినావుగా. సుక్కలు పడ్డాయి, సుక్కలు చూపెట్టినావు, సుక్కలు చూసి నీ ఎట్లుందిరా? నీ ఆకులకి ఏం రాలే కావచ్చు, లోపలికి రాలే కానీ మంచిగా ఉంది. మంచిగా ఉన్నది, చలి పెట్టింది కానీ నీళ్ళు అయితే వాళ్ళే మంచి వాళ్ళే. కానీ అసలు నువ్వు అరేంజ్ చేసుకోలే, కానీ నువ్వు పెట్టుకుంటే లోపల కూడా పెట్టుకోవచ్చు మంట. నీ దానికి ఏం కాకపో, వీడియో పెట్టుకున్నా ఏం లాభం లేదు. అది ఫైనల్గా ఇది గైస్, డిఫరెంట్ ఆకుల హౌస్లలో ఒక రాత్రి గడిపినట్టు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. మీరు కూడా ఎంజాయ్ చేసిరు కావచ్చు. నైట్ పండుకోకముందుకు, పండుకున్నాక కాదు, పండుకున్నాక ఎంజాయ్ చేయలే, పండుకోకముందుకు ఎంజాయ్ చేసినాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్.